భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి జిల్లా దోమకొండలో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. దోమకొండ మండల కేంద్రం నుంచి సంగమేశ్వరి గ్రామానికి వెళ్లే దారిలోని వాగు ఒక్కసారిగా ఉప్పొంగింది. ఊహించని ఆ వరదలో ఓ కారు చిక్కుకుపోయింది. మరో మార్గం లేకపోవడంతో దాంట్లో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు కారుపైకి ఎక్కారు. సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. జేసీబీతో ఇద్దరు వ్యక్తులను రక్షించడానికి ప్రయత్నాలు జరుగుతుండగానే వారిని దురదృష్టం వెంటాడింది. జేసీబీ అక్కడికి చేరుకునే కొద్ది క్షణాలకు ముందే వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. అందరూ చూస్తుండగానే కారుతో సహా ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. अरे जैसे भी फ्लो मिलना होता है पहाड़ पे ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవీందర్ కామారెడ్డి జిల్లా దోమకొండలో ఇద్దరు వ్యక్తులు అందరూ చూస్తుండగానే గల్లంతైన ఇన్సిడెంట్ మనం చూస్తున్నాం. అప్డేట్స్ దీనికి సంబంధించి ఇంకా భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లాలో విదాయకరమైన ఘటన చోటు చేసుకుంది. కారులో ఇద్దరు వ్యక్తులు ప్రయాణం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకేసారి దోమకొండ సమీపంలో ఉన్నటువంటి సంగమేశ్వర గ్రామానికి వెళ్లే మార్గంలో ఓ వాగు చిన్నగా ఉంటుంది. వరద ప్రభావం ఎక్కువగా రావడంతో ఈ వాగులో రోడ్డు పైన ఇద్దరు నిలిచి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ వాటర్ ఫ్లోటింగ్ కు ఇద్దరు ఆ కారులో అందరు చూస్తున్న కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా అతన్ని కాపాడడానికి అనేక సార్లు 100 డైల్ కు అదేవిధంగా పలుమార్లు పోలీస్ స్టేషన్ కు కాల్ చేసిన స్పందన లేదనే వాదనలు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ కి కాల్ చేసి చెప్పినట్టుగా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో 100 డైల్ చేస్తే పని చేయలేదు, ఒకసారి కలిసింది మళ్ళీ తర్వాత రిసీవ్ కాలేదు అని వాదనలు కూడా వినబడుతున్నాయి. ముఖ్యంగా వీళ్ళిద్దరూ కామారెడ్డి వైపు వస్తున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో జేసీబీ సహాయంతో చుట్టుపక్కల వారు ఎలాంటి పోలీస్ రిస్క్ లేకుండానే చుట్టుపక్కల వారు వారికి మంచుకో చేసి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నం విఫలమైంది. వరద ప్రభావం పెరిగింది. జేసీబీ దగ్గరికి పోయిన తర్వాత కొద్దిసేపు అయితే ప్రాణాలతో బయటపడతాదన్న తరుణంలో ఇద్దరు వ్యక్తులు ఆ జేసీబీ ఫ్లోటింగ్ కు వరద మరింతగా పెరిగి కారులో పక్కన బానట్ మీద నిల్చున్న ఇద్దరు వ్యక్తులు కారుతో పాటు కొట్టుకుపోయిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. వరద ప్రభావం అప్పుడు ఎంత అవుతుందో ఇప్పుడు కూడా అదే విధంగా కొనసాగుతుంది. సంగమేశ్వర కాలనీతో పాటు ఆ సంగమేశ్వర నగర్ తో పాటు చుట్టుపక్కల గ్రామాలలో గజ ఈతగాలుతో వెతికే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో డెడ్ బాడీలే మిగులుతాయనే అభిప్రాయం కూడా ఇటు వారి బంధువులతో పాటు ఇటు అధికార యంత్రాంగం కూడా నిర్ధారణకు రావడం జరిగింది. గాలింపు చర్యలు అయితే కొనసాగుతుంది. వరద ఇంకా ఎక్కువగా ఉంది. వర్షం కూడా తగ్గుముఖం పట్టడం లేదు. సహాయక చర్యలకు రాత్రి ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో వారిని ఆచూకీ కొరకు కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. అయినా ఫలితం ఉంటుందా లేదన్న విషయం క్వశ్చన్ గా మారింది. ఈ నేపథ్యంలో వారి నిండు ప్రాణాలు అందరూ చూస్తుండగానే కారు పక్కన నుంచి కొద్దిసేపు అయితే బయటపడతారని అనుకుంటున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు గల్లంతు కావడంతో సంగమేశ్వర గ్రామంలో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయని చెప్పాల్సి. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.